బాన్సువాడ నియోజకవర్గంలో పలు పార్టీలో ముందస్తు ఎన్నికల వేడి తాకింది. సొంత పార్టీలో కుమ్ములాట. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థి కోసం పోటాపోటీ నిండు సభలో ఒకరిపై ఒకరు బాహాబాయిగా ఆరోపణలు సభ రసబసగా కొనసాగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో గల కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి రుద్రుడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న బాన్సువాడ పార్టీ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్, బాన్సువాడ నియోజకవర్గ నాయకులు మాల్యాద్రిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు తాహెర్బేన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ పాల్గొన్న సభ సమక్షంలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధం కొనసాగింది. బాహటంగా మాట్లాడారు. సొంత పార్టీ కార్యకర్తలు అయోమయంగా పడ్డారు. ఎవరికి మద్దతు తెలపాలని డైలమాలో ఉన్న కార్యకర్తలు. సభ అనంతరం గొడవలకు దారితీసిన తోపులాట జరిగింది. అయినా చూసి చూడనట్లు జిల్లా నాయకులు వ్యవహారంతో తలనొప్పిగా మారింది బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ప్రతిసారి చెప్తున్నారు, మరి రండి పని చేద్దాం, మీటింగ్ లో కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఆయన రాకపోతే నేను పోయి మరి పుంకొచ్చే పరిస్థితి అయితే లేదు కదా. ఈ రోజు మీటింగ్ పెట్టారు, నేను బరాబర్ వచ్చాను, ఇక్కడికి ఖచ్చితంగా వస్తాను. కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే, ఎవరు పెట్టినా సరే ఖచ్చితంగా వస్తాను. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. నేను ఎప్పుడు భయపడేటువంటి వ్యక్తి కాదు. టీ అంటే టీ అని పాల్చడంతోనే ఫైట్ చేసి నేను బయటకు వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఎప్పటికప్పుడు 18 కేసులు. మీ ఒక శక్తికే భయపడి మీ జోలికి కూడా ఎవరు రారు. మనం తప్పులు చేస్తలేము, తప్పులు చేసిన ఎవరిని కూడా భరించాల్సిన అవసరం లేదు. మరొక విషయం, మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతంలో ఆ పోచారం అనే రాక్షసుని బయటకు పంపి ఎవరికి టికెట్ వచ్చినా అధిష్టానం గెలుపు గుర్రానికే టికెట్ ఇస్తుంది ఎవరికి ఇచ్చినా కానీ. ఆ గెలుపు గుర్రాన్ని ఫ్లక్చువేషన్ నమ్ముకుంటే స్టాక్ మార్కెట్ కాదు. పెరిగింది లేచింది, పడింది లేచింది, డబ్బులు పోయినాయి, డబ్బులు వచ్చినాయి అన్ని ఆలోచిస్తారు పెద్దలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ఎల్లవేళలా కృషి చేయండి. మీ వెనక నేను ఇంకా మీ వ్యక్తిగత ఏ సమస్య కూడా 1000 కేసులు పెట్టించినా సరే నేను భయపడే వ్యక్తిని కాను. కాంగ్రెస్ పార్టీ మరి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాల్యాద్రి గారు కొంతమంది మరి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళకి ఇచ్చే కార్యకర్తలు ఏదైతే ఉన్నారో నిన్నగాక మొన్నకొచ్చి నువ్వు పక్క జరుపు భయంతో ముంగటుంటే అంటే ఆ కార్యకర్తలు నారాజ్ అయితే పార్టీకి అన్యాయం అవుతాం. కాబట్టి మరి మీకు కొంత అనుభవం ఉందో లేదో మరి అనుభవాన్ని తెచ్చుకొని మరి పార్టీని కలిసి మెలిసి పార్టీలో పనిచేద్దాం. ఈ పార్టీ నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం కాబట్టి ఆ సముద్రంలో మనం ఈదుతున్న ఒక 2 చేపలం. ఆ చేపలు ఏవైతున్నాయో ఏ చేపకు ఒక అవకాశం వచ్చినా బరాబర్ ప్రమాణం చేస్తూ ప్రతి ఒక్కరు చేయలేపి మరి ప్రమాణం చేసి మరి పార్టీకి గెలిపించే కార్యక్రమం పెడదాం. నాకు ఒక టికెట్ వచ్చిందనుకో మాల్యాద్రి గారికి ఏదో ఒక పదవి ఇచ్చి న్యాయం చేస్తుంది. ఆయన ఎందుకు ఫీల్ అవుతుందో నాకు అర్థమైతలేదు. మరొకసారి సభాముఖంగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకో చిన్న విషయం, సీనియర్లు జూనియర్లు ముందు వచ్చిన వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు పార్టీ కష్టపడే వాళ్ళు అందరూ సమానమే. సీనియర్లు చేయాల్సిన పని ఏంటంటే ముందుకు రావాలి, ఇంకా ముందుకు వచ్చి ఇంకా కార్యక్రమాలు కలుపుకోవాలని చెప్పాలి. అంటే ఈ మీటింగ్ కూడా చిన్న ఎలిగేషన్ జరిగిన వాళ్ళు వీళ్ళని పేర్లు పెట్టారు కానీ కార్యకర్తల మీటింగ్ అంటే ఎందుకు రూమ్ లో కూర్చొని 100 మంది మాట్లాడుకోక
అంటే డబ్బులు పంచుకునేది 100 మంది కూర్చొని మాట్లాడుకునేది డబ్బులు పంచుకునే కార్యక్రమం కాదు కదా. కార్యకర్తలు కలిస్తే వాళ్ళకి బలం వస్తుంది. అంటే కేసీఆర్కి అయినా పిచ్చినేసా 300 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి అందరూ తీసుకుపోయి ఆడేసి ఏదో చేయాలని చూసుకోండు. అది తుస్సు అనేది ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. కానీ మనని చిన్న కార్యక్రమం అయినా కూడా ఇన్ని వేల మంది వచ్చింది. 100ల మంది కాదు, ఇక్కడ వేల మంది ఉన్నారు ఈరోజు. ఈ జాలు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇక్కడ గెలుస్తుందనడానికి నిదర్శనం. సీనియర్లు చేయాల్సిన పని ఒక్కటే కోరుకుంటున్నా, ముందు వెనకనే కాదు, మీకు ఉత్సాహంగా ఇంకా బయటకు వస్తే మీ వెనక అందరం కూడా సిద్ధమే. అది పార్టీకి మంచి నిర్ణయాలు ఉండాలి, పార్టీకి మంచి నిర్ణయాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా మరొకసారి కూడా మీకు మరొకసారి మనం అలా కలుస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా మీకు అందుబాటులోకే ఉంటా. ఎక్కడున్నా ఎక్కడ ఏం చేసినా కూడా రాజకీయాల్లో కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి నేను వస్తలేదు.